అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులోకి స్వాగతం, సుస్వాగతం. సంప్రదాయ వంటల్ని స్వాగతించండి, ఆదరించండి. ఈరోజు నేను భలే భలే మైసూర్ బజ్జీ చేయబోతున్నాను. నేను చెప్పిన విధంగా జనరల్గా చాలామంది వేసుకుంటారు, కానీ నేను చెప్పిన విధంగా మీరు చేయండి. ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వస్తాయో తర్వాత మీరే నాకు చెప్తారు. విత్ చట్నీతో మనం చేసేసుకుందాము, ఓకేనా? ఇప్పుడు దానికి కావాల్సిన మన ఇంగ్రీడియంట్స్, నేను 1/2 kg మైదా పిండి తీసుకున్నాను, ఒక 1/4 kg పెరుగు తీసుకున్నాను. తర్వాత దీనికి సింపుల్ కానీ చాలా బాగుంటుంది బేకింగ్ సోడా అండ్ సాల్ట్, జీలకర్ర. ఇప్పుడు మనము అయితే చేసే పద్ధతిలోనే ఉంటుందండి ఇదంతా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగును ఒక బౌల్లో పోసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది మీరు ఎంత క్లియర్గా చూస్తే మీకు అంత అర్థమవుతుంది, ఓకేనా? ఇంకా దీనికి సరిపడా మనం కొంచెం అప్రాక్సిమేట్లీ మనం కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ ఆ మైసూర్ బజ్జీకి మనం ఏదైతే పిండి కలపాలనుకుంటామో అప్రాక్సిమేట్లీ మనం సాల్ట్ వేసేసుకోవాలి. ఇది ఒకటేనండి ఇందులో టిప్ ఇది. తర్వాత ఇందులో జీలకర్ర యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే సన్నగా పచ్చిమిర్చి అవన్నీ తరిగి కూడా ఇందులో కొత్తిమీర అన్నీ వేసేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఇలా చూపిస్తున్నాను చూడండి. తర్వాత బేకింగ్ సోడా లైట్గా ఒక చిటికెడంతా బేకింగ్ సోడా వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనము కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పెరుగునంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇదే టిప్ అండి, ఇందులో అందరూ చేసేసుకుంటారు ఎందుకంటే పిండిలో అన్నీ వేసేసుకొని, కానీ ఒక్కసారి ఇట్లా చేసుకొని చూడండి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని ఇందులో మనము వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా మనకి ఎంత అవసరం అనేది అంత చూసుకుంటూ ఫస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. మంచి కమ్మటి పెరుగు చూసుకోండి, మీ దగ్గర పుల్లటి పెరుగున్నా సూపర్, ఒకవేళ కొంచెం పుల్లగా లేకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఒక 2 hours నానబెడితే ఇంకా మంచిగా వస్తుంది అనమాట. సో ఇలా కలపడం చూసుకోండి. నేను ఫస్ట్ స్పూన్తోనే కలిపేస్తున్నాను నేను, ఆ తర్వాత మళ్ళీ నేను చేత్తో కలిపేస్తాను. ఫస్ట్ ఒకసారి పెరుగులో అంతా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా మొత్తం వేసేస్తున్నాను పిండి నేను. ఇప్పుడు చూడండి, స్పూన్ పక్కన పెట్టేసి మనకు కావలసినంత వాటర్, నా దగ్గర పెరుగు కొంచెం పుల్లగా ఉంది, కావలసినంత వాటర్ వేసేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మైసూర్ బోండా కంప్లీట్గా మనం ఏదైతే పిండి కలుపుతామో ఆ పిండి పైనే డిపెండ్ అయి ఉంటుంది. చాలామందికి అయ్యో రౌండ్గా రావు, బయట చేసేంత రావు అని అనుకోకండి. కొంచెం రౌండ్గా రాకుండా మీకు ఏం ప్రాబ్లం లేదు, కానీ టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా రావద్దు. నాకు కూడా అంత రౌండ్గా కూడా పెద్దగా ఎక్కువ రావు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఇట్లా కలుపుకున్నాం కదా ఇది పిండి, ఇంకా కొంచెం లైట్గా మనకు వాటర్ పడుతుంది, కొంచెం చూసుకోవాలి మనం ఇలా వేయడానికి కావాల్సినంతగా అనమాట. ఇప్పుడు మనం పిండి కలిపే విధానాన్ని చూడండి మీరు. ఇంకా బాగా ఇలా కలపాలి దీన్ని. మొదటగా పిండి అంతా మిక్స్ కావాలి. అయిన తర్వాత ఇట్లా ఇప్పుడు ఈ రకంగా వచ్చింది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కనీసం ఒక 2-3 నిమిషాలు, అంటే నేను కొంచెం పిండి తీసుకున్నా కాబట్టి ఒక్క 2-3 నిమిషాలు దీన్ని మనం లోపల ఎయిర్ అంతా లేకుండా ఇలా చాలా కొంచెం చేతికి పని చెప్పి ఆ తర్వాత దీన్ని ఇలా చూడండి, నేను ఎలా అంటున్నాను, ఇలా. ఎందుకంటే లోపల ఎలాంటి ఎయిర్ లేకుండా ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకొని ఒకసారి బాగా దీన్ని కలిపేసి, ఇప్పుడు దీన్ని మనం కనీసం 1 గంట 2 గంటలు మీరు నానబెట్టినా పర్వాలేదు, 2 గంటలు పక్కన పెట్టేసి ఆ తర్వాత మీరు చేసేసుకోండి. ఎంత బాగా వస్తాయో చూడండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ కలుపుకోండి, నేను కొంచెం తొందరనే చూపిస్తున్నాను. చూడండి, నేను ఇప్పటికీ దాదాపు ఒక 4 నిమిషాలు ఇలా కంప్లీట్ కలిపేసాను అనమాట. చూడండి, ఇక పిండి ఇలా రావాలి మనకి. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా ఒక మూత పెట్టేసుకొని మనం దీన్ని కనీసం 1 గంట 2 గంటలు మనము నానబెట్టేసి పెట్టేసుకొని దీనికి మీకు కావాల్సిన, నేను చట్నీస్ చాలా చూపించాను వీడియోస్లో, అందులో కూడా ఇవాళ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను సింపుల్గా. ఆ చట్నీతో దీన్ని మీరు ఆస్వాదించండి. మైసూర్ బోండా లేదా మైసూర్ బజ్జీ ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చెప్పండి నాకు.
సో మనం అది నానబెట్టాము, కనీసం ఒక 2 hours నానబెట్టండి, చాలా బాగుంటుంది. ఎంత నానితే అంత ఫ్లఫీగా వస్తుంది. సో ఇప్పుడు నేను చట్నీ కూడా మీకు సింపుల్గా చూపిస్తాను. చాలా చట్నీస్ నేను చూపించాను, ప్రతి రెసిపీకి ఏదైనా టిఫిన్ చేస్తే దానికి చట్నీ చూపించాను అని మీరు చూసుకోవచ్చు. అది కూడా మళ్ళీ చూపించాలని చెప్పేసి నేను ఒక హాఫ్ చిప్ప చూడండి చట్నీకి కావాల్సిన, ఇందులో ఈ మైసూర్ బోర్డ్ నాకు ఎలా అయితే బాగుంటుంది అనేది, హాఫ్ కొబ్బరి చిప్ప కట్ చేసి పెట్టేసుకున్నాను. హాఫ్ కొబ్బరి చిప్ప ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క టిఫిన్కి ఒక్కలాగా చాలా బాగుంటుందండి చట్నీ. దీనికి ఇది చాలా బాగుంటుంది. కొబ్బరి చిప్ప వేసేసుకున్నా, పల్లీలు వేయించేసుకున్నా, ఒక గుప్పెడు పల్లీలు వేయించేసుకున్నా. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, ఇవి చిన్నగా ఉన్నాయి చాలా, ఇవి కట్ చేసి పెట్టేసుకున్నా పచ్చిమిర్చి. తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు ఇందులోనే, ఆ తర్వాత ఇందులోనే మళ్ళీ చింతపండు, ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకున్నాం, కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉండాలి కాబట్టి కాస్తంత వాటర్ ఇందులో మనం యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇది గ్రైండ్ చేసేసి ఈ చట్నీలో మనం తాలింపు పెట్టుకోవడమే. ఇది మైసూర్ బోండాకి చాలా బాగుంటుంది చట్నీ. మీరు ఒకసారి చేసుకొని చూడండి, సరేనా? సో ఇప్పుడు నేను దాదాపు 2.5 hours నానబెట్టాను పిండి. చూడండి ఇలా మంచిగా చక్కగా ఇదంతా ఒక పద్ధతిగా లైట్గా ఇలా పొంగినట్టుగా మంచిగా కనిపిస్తుంది అనమాట. మీరు మంచిగా చూడండి పిండిని. ఆ తర్వాత నేను చట్నీ ఎలా చేస్తానో మీకు చెప్పాను కదా, చట్నీ గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు జస్ట్ మనం తాలింపు పెట్టేసుకుందాం చట్నీ. ఇది తాలింపు పెట్టేసి అందులో కలుపుకున్నాం. ప్రతి రెసిపీ, ప్రతి బ్రేక్ఫాస్ట్కి చట్నీ నేను చూపిస్తున్నాను, తప్పకుండా చూడండి. ఈ లోపల మనము మైసూర్ బజ్జీ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా నేను స్టవ్ వెలిగించేసి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం లైట్గా ఆయిల్, జస్ట్ మీకు చెప్పాల్సిన పని లేదు, కాకపోతే ఆయిల్ వేడెక్కే లోపల ఇది కూడా చూపిద్దామని చెప్పేసి లైట్గా ఆయిల్ వేసేసుకోండి. తప్పకుండా మంచి మంచి రెసిపీస్ కోసము చాలా సంప్రదాయ వంటలు చూపిస్తున్నాను నేను. మళ్ళీ చెప్తున్నాను, బయట ఫుడ్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మంచి ఫుడ్ ఇంట్లో చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఈ మైసూర్ బోండా నేను మీకు చూపిస్తున్నాను, కానీ కనీసం 6 monthsకి ఒకసారి కూడా నేను చెయ్యను. అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్ కూడా కొంచెం తినాలి మన కడుపులోకి అని. ఎందుకంటే మైదా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా అంత మంచిది కాదు. సో మనకి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఆవాలు, అందులోనే మనం అన్నీ వేసేస్తాం, పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత వేయించిన పల్లీలు, ఎవ్రీథింగ్ మనం అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే కొంచెం స్టవ్ ఆఫ్ చేయండి. రైట్, ఆయిల్ వేడెక్కింది, అది కొంచెం ఆవాలు వేసేసాం, చిటపటలాడుతుంది. జీలకర్ర అంతే వేసేసి జస్ట్ ఒక్క పచ్చిమిర్చి చూడండి, నేను జస్ట్ అట్లా హాఫ్ కట్ చేసి పెట్టేసుకున్నాను. అది కొంచెం వేడెక్కగానే మీకు వీలైతే ఇందులో కావాలంటే మీరు కొంచెం మినప్పప్పు, శనగపప్పు అన్నీ కొంచెం వేయించుకోవచ్చు, కానీ నేను కేవలం కొంచెం పొట్టు మినప్పప్పు టేస్ట్ కోసం అంతే ఇలా యాడ్ చేసేస్తున్నా తాలింపులో. కొంతమంది పచ్చి శనగపప్పు అది వేసుకుంటారు, అంత అవసరం లేదు. సో అది వేగిపోయింది. ఒక్క పచ్చిమిర్చి, తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి హాఫ్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు మనము ఇది కొంచెం కలిపేసి ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసేసి కొంచెం దూరం నుండి ఉండాలి. ఏదైనా చేసేటప్పుడు వంట జాగ్రత్తగా చేయాలి అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది వేగగానే లైట్గా పసుపు ఇందులో, అంతే లైట్గా పసుపు వేసేసి మనము ఇది, నేను క్లాత్ మర్చిపోయానండి, క్లాత్ తీసుకొని వస్తాను. ఇప్పుడు ఈ తాలింపుని మనం కబాబ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం ఇందులో చట్నీ చూడండి ఇందులో కలిపేసుకుంటే, సో మనం ఈ తాలింపుని ఇందులో కలిపేసుకుంటే మనకి సూపర్ చట్నీ. నేను మీకు ఏమని చెప్పాను, నేను ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా ఎన్ని వందలు ఖర్చు పెట్టినా వాళ్ళ అడ్జస్ట్మెంట్ కోసం వాటర్ ఎక్కువ కలిపేస్తారు. సో అది కాకుండా చట్నీ ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకి చట్నీ. ఇది తాలింపు అయిపోయింది. మనము దీని ఒక్కరి కోసము తాలింపు పెట్టేసిన తర్వాత ఇప్పుడు నీటి మార్చేసుకున్నాను నేను. ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ పిండి జాగ్రత్తగా ఎప్పుడు కానీ ఇలా, ఇప్పుడు చాలామంది ఇట్లా వాళ్ళు ప్రాక్టీస్ ఉంటుంది ఇట్లా వేసేస్తుంటారు, మనకు అంతా ఉండదు కాబట్టి ఒక సైడ్ నుంచి మీరు జస్ట్ ఇలా వేసుకున్న మీకు మైసూర్ బోండా వస్తుంది. లేదు మాకు కష్టం అవుతాను అనుకుంటే ఇట్లా తీసుకొని ఇట్లా తిప్పండి, అంతే. జస్ట్ ఇలా
ఒక సైడ్ నుంచి తీసేసుకోవాలి మనము. ఇట్లా ఇందులోకి తీసేసుకొని మనము దాన్ని ఇట్లా పెట్టండి అంతే. ఇది మనం మైసూర్ ఒక సైడ్ నుంచే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు అది ఇది రెండు చూపించాను నేను, చూడండి. అప్పుడు మనకి చాలా ఫ్లఫీగా వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు చక్కగా రౌండ్స్ ఎంత బాగా ఇట్లా ఆయిల్లో తేలుతున్నాయి చూడండి. నేను చెప్పిన ప్రకారం మీరు పిండిని కలుపుకుంటేనే ఇలా వస్తాయి. కానీ మీరు ఎటువ తిప్పాల్సిన పని లేదు. జస్ట్ వాటిని ఇలా రౌండ్స్ ఇట్లా అంటూ ఉండండి. ఇలా ఒక 2 నిమిషాలు ఒక్కసారి వీలైతే ఇలా వేసేసుకోండి, లేకుంటే అది కూడా అవసరం లేదు. అవే మనకి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక 2 నిమిషాల్లో ఇవి వేడి మనకు మైసూర్ బజ్జీ రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా తిప్పుతూ ఉండాలి. చాలామంది బయట చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారండి. ఇవి పెద్ద రెస్టారెంట్స్ కంటే బండి మీద చేసే వాళ్ళే మనం అబ్జర్వ్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు ఇలాగే తిప్పుతుంటారు. చాలా పెద్ద ముక్కుల్లో పెడుతుంటారు కదా వాళ్ళు. ఇలా అన్నమాట. చూడండి, ఇట్లా బ్రౌనిష్గా అవే అవుతుంటాయి మనకి, అవే తిరుగుతుంటాయి. మనం ఇలా కలుపుతుంటే ఆల్మోస్ట్ 70% అవి అయిపోయాయి చూడండి. ఇంకొక సైడ్ అలా కాలితే వచ్చేస్తుంది అంతే. మంచి రెసిపీస్ చూడండి. మళ్ళీ మైదా పిండి జాగ్రత్త చూసుకోండి. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకండి. టేస్ట్ కూడా కావాలి మనకి కదా. మన జీవితంలో అన్ని రకాల టేస్ట్లు చూడాలంటే అప్పుడప్పుడు తినాలి. సో ఇలా చేసేసుకోండి మీరు. ఇలా జస్ట్ ఒక నిమిషం తర్వాత నేను మీకు మళ్ళీ చూడండి. ఒక్కసారి దగ్గర నుండి జస్ట్ మనం ఇలా అంటుంటేనే అవి మొత్తం అయిపోయాయి చూడండి. ఇలా ఇప్పుడు మనం స్టవ్ కొంచెం చిన్న వేసేసుకొని ఇందులో నేను ఆల్రెడీ టిష్యూ పేపర్స్ పెట్టేసినాను. ఈ మైసూర్ బజ్జీ అంతా ఇలా మనం తీసేసుకోవడమే. ఇట్లా నేను మరీ చెప్తున్నాను. పిండి నేను ఎలా కలిపానో మీరు అలాగే కలుపుకోండి. మీరు తీసుకున్న కొలత ప్రకారం కలుపుకుంటేనే మీకు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. మిగతావన్నీ తర్వాత వేసేస్తా. ఇప్పుడు మనం ఈ మైసూర్ బజ్జీ ఇందులో పెట్టేసుకొని, ఓకేనా. ఇప్పుడు ఈ చట్నీ ఇందులో పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే తక్కువ చేసేసాను. మళ్ళీ చేసేస్తాను నేను మిగతావి. ఈ చట్నీ ఇందులో పెట్టేసుకొని తినేస్తే ఒక చక్కటి పాట గుర్తొస్తుంది. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం చెలియా, ఓ చెలియా. సూపర్ సాంగ్ కదా. అంటే ఒక్కటి చెప్పాలండి, వంటగది అనేది చేసే వంట మన మనసుకి ఒక గుండెకాయ లాంటిది. అది మనం ఎంత శుభ్రంగా ఎంత ఇష్టంగా వంట చేస్తే మన కుటుంబ సభ్యులకి అంత ప్రేమతో మనం వంట చేయగలుగుతాం. ఇది నా జీవితంలో అనుభవంతో నేర్చుకునేది. ఏదైనా తప్పకుండా మంచి మాటలు వినండి, మంచి వంటలు చేసుకోండి, ఆరోగ్యకరమైన వంటలు మాత్రమే భోజనం చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.